చంద్రన్న మీ ప్రజా సేవలో పసుపు జెండలై కదులుతాం. వలుపెరుగని మీ పోరాటానికి వెన్ను పూసలై సాగుతాం. లక్ష మెజారిటీ లక్ష్యంగా రణరంగమందు గెలిపిస్తాం. కనివిని ఎరుగని విజయాన్ని బహుమతిగా అందిస్తాం. ఏడు కొండల ఎంకన్నా ఆశీర్వాదమే నీవన్నా. ఓ చంద్రన్న మీ ప్రజా సేవలో పసుపు జెండలై కదులుతాం. లక్ష మెజారిటీ లక్ష్యంగా రణరంగమందు గెలిపిస్తాం. పాఠశాలవై పిల్లల బతుకులు దిద్దిన, ఇంటింటికి పాడి ఆవులతో పాల వెల్లువలు ఇచ్చిన, పేదల గడపల పచ్చని వరమై దోసిట నవ్వును పంచిన, బిడ్డ ఏడుపు విని తల్లడిల్లి ఉరుకెత్తుకొచ్చెవో తల్లి ప్రేమల, ప్రజల బాధ విని తల్లడిల్లి పరిగెత్తుకొచ్చే సామాన్య మనిషిలా. చంద్రన్నకు పత్తుకు వెలిచావు నీదాని. ఓ చంద్రన్న మీ ప్రజా సేవలో పసుపు జెండలై కదులుతాం. లక్ష మెజారిటీ లక్ష్యంగా రణరంగమందు గెలిపిస్తాం. రాళ్ళు రప్పలు కొండలు సైతం రహదారులు నిర్మించిన, అధునాతన వ్యవసాయం కొరకే చెక్కు డ్యాములే కట్టిన, కార్యదక్షతతో పసిడి పంటలతో సిరులెన్నో కురిపించిన, గుండె చప్పుడు ప్రజలకెప్పుడు సేవ చేయమని అంటది. తోడై ఉండగా పండుగలానే ఉంటది. నాకు జన్మనిచ్చినటువంటి ఆ గ్రామం నుంచి నా కుటుంబ సభ్యులందరూ కూడా, అన్ని కులాల వారికి కూడా ఈరోజు అభిమానంతో వచ్చినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి మీకు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బులతోనో ఇంకొకటి దాంతోనో కొనుక్కుంటూ వచ్చేది కాదు. తను కూడా ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఎందుకు మనం గ్రామంలో ఎందుకు ఇట్లా అయినాము, ఎందుకు పరిస్థితి అంటే సరే కాలం నిర్ణయిస్తుంది, మంచి చెడు ఆలోచన చేస్తారు గ్రామస్తులు కూడా. 2014లో కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల కంటే కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినారు మీరందరూ కూడా. ఎందుకంటే నేను 2011లో వచ్చినాక 14 మొట్టమొదటిసారి మన బనగానపల్లి మండలం నుంచి ఇంతవరకు ఎవరు పోటీ చేయలే. ఒక్కరు కూడా ధైర్యం చేసి తాలూకాలలో ఎమ్మెల్యేకి పోటీ పడలే. ఎక్కడ అవుకు మండలంలో వచ్చి అవుకు మండలాల్లో వచ్చి మనల్ని పరిపాలించినారు. సరే వాళ్ళ పరిపాలన ఎవరైనా చేసుకోవచ్చు, చేయొచ్చు. మనకు కూడా ఉంటుంది కుటుంబ సభ్యులు. నాకు ఎక్కడైనా పోతే ఎవరంటే మా ఊరోళ్ళు అంటాం, మీరేమంటారు మా ఊరు రెడ్డి అంటారు. ఎన్నకల్ల గ్రామానికి ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా వాళ్ళ ఆడపిల్లలందరూ కూడా వచ్చారు. వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతూ ఉంది. ఈరోజు మా వాళ్ళు కానీ, మా మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, అదేవిధంగా యాదవులు కానీ, విడ్డర్లు కానీ, ప్రతి కులం నుంచి కూడా మీరు ఒక బంధుత్వాలతో సమానమే కానీ కులాలకు సంబంధం లేదు. ఎక్కడైనా మరి పిలిచేది కూడా ఎప్పుడైనా మామ ఏం పోయి అది పోయి ఇది పోయి మామ బాగున్నా బావా అంటారు అందరూ. ఎందుకంటే ఆ అభిమానం మనకు. ఈరోజు మీ కాలనీలో కూడా ఎక్కడికైనా ఎవరికైనా నొప్పి తగిలితే మాకు కూడా తగిలినట్టు చూసుకోవాలా. ఖచ్చితంగా కూడా మన వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటాము. ఈరోజు మీరు ఎంత అభిమానంతో వచ్చినారో మిమ్మల్ని కూడా నా చేతనైనటువంటిది గ్రామానికి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇంకా మనకు ఎవరైనా చెప్పుడు మాటలు వినకండి. ఏదైనా ఉంటే నేను అందుబాటులో ఉంటాను. ఇలా పైన ఉన్నటువంటి మన వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా అమ్మ ఉంటుంది అక్కడే.
కాబట్టి మీకు ఎక్కడైనా మీకు ద్వారాలు ఎనకల్లో అంటే ఎప్పటికైనా వాకిలు తీసే ఉంటారు, ఎవడైనా వస్తున్నారు అన్ని గ్రామాల నుంచి కూడా. కాబట్టి మీకు ప్రత్యేకంగా మళ్ళీ మీకు రుణం తీసుకోవాలి. ఏదైతే ఇచ్చినానో ముఖ్యంగా మా బాబులందరూ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నకల్ల గౌరవాన్ని కాపాడుతున్నారు. నాది నన్ను కాదు, ఆ ఊరి పేరును కాపాడినారు. ఎందుకు కాపాడినారంటే ఇప్పుడు ఇన్ని వందల మంది వచ్చినారంటే అది చిన్న పని కాదు. మీకు మనసు మేము చెయ్యాలనేటువంటి ఒక ఉద్దేశం. ఉదయం చేస్తే మీ పనులకు మీరు పోతారు ఉంటాం. అయినా అభిమానం అనే ఒక చిన్న మనసులో ఎక్కడైనా పోతుంటే మా రెడ్డి పోతున్నాడు, అంటే మా ఎమ్మెల్యే ఎవరంటే మా ఊరెడ్డి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అంటారు. మా ఎనకల్లా ఆయనే మా జనార్దన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటారు. మీరు అది చెప్పుకోవాలంటే అది ఒక ఆనందం. నాకు కూడా నా ఊరు ఎవరంటే బర్యాపల్లి చెప్పి వెనకల్లా అంటారు, వెనకల్లే అంటారు చాలా మంది. ఎవరంటే వెనకల్లో జనార్దన్ రెడ్డి వెనకల్లా అంటారు. బర్యాపల్లి ఉండొచ్చు, ఇక్కడ పుట్టింది ఎక్కడంటే వెనకల్లా, ఏడ పుట్టినామంటే వెనకల్ల పేరే, పుట్టింది ఏడంటే వెనకల్లేనే చెప్తారు. అందుకే నేను చెప్పిన జన్మనిచ్చిన ఊరు ఎక్కడ ఉండొచ్చు, బనగాంపల్లి పక్కన ఉండొచ్చు, పోతుండొచ్చు, కానీ జన్మనిచ్చిన ఊరు అది. ఆ జన్మనిచ్చిన రుణం కూడా తీర్చుకుంటాను. అదేవిధంగా రేపు బుధవారం నుంచి కూడా అమ్మాయి ఇంటింటికి తిరుగుతూ ఉంది, అక్కడికే వస్తుంది. నేను చెప్తాను ఎక్కడ ఏ బజారని మరొకసారి కూర్చోబెట్టుకుని మన వాళ్ళందరితో కూడా బుధవారం నుంచి సాయంకాలం నుంచి వస్తుంది. మీ ఇళ్ళకు వచ్చి మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నాయి, గతములు ఏమున్నాయి, ఆ సంక్షేమ పథకాల వల్ల కూడా మన కుటుంబాలకు ఏముంది. కాబట్టి ఇంకా మిగిలిన పనులు కూడా గతంలో కూడా కొన్ని పెండింగ్ పడినాయి. అవన్నీ కూడా ఎవ్వరికి ఎలాంటికి లేకుండా మీకు అందరి మీ రుణం తెలుసుకున్నా తెలియజేస్తూ ఈరోజు కొత్తగా వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ అన్న మీరందరికీ చాలా ధన్యవాదాలు. పాత వాళ్ళు మీరు అందరూ కలిసిమెలిసి మన ఊరు వన్ సైడ్ వేసేస్తున్నాం. వెనకంగా బిడ్డ జనార్దన్ రెడ్డి, అందువల్ల ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా చేసుకుందాం. మన జిల్లాలోనే ఎనకండ్ల అంటే ఒక ఆదర్శ గ్రామంగా చేసుకుందాం. ఈయనకి ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, ఎమ్మెల్యే అయిన వెంటనే అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడంటే ఎనకళ్ళ నుంచి స్టార్ట్ చేసినాడు. తెలుసలేదా మరి? నా ఊరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా నా ఊరే సుమారుగా ఉంది, ఫస్ట్ నా ఊరు నుంచే నేను చాలా వస్తాయి నాకు ఓట్లు అని చెప్పేసి చాలా చాలా గొప్పగా చెప్పేసి వచ్చినాడు అనమాట. అందుకనే ఏదైనా సరే అమ్మా, మన ఊరోడు ఉంటే మనకి ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే మా ఇంటికి వచ్చి మీరు స్వతంత్రంగా మాట్లాడొచ్చు, ఏ సమస్య ఉన్నా మాట్లాడొచ్చు. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే మీ కొడుకును ఏదన్నా తప్పు చేస్తే ఎలా క్షమిస్తారో అట్లా మీరు గుండెల్లో పెట్టుకొని ఈయనని చూసుకోండి, ఓకేనా?